నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినటి ముఖ్యాంశాలు ఉత్సవ శోభతో కలకల్లాడుతున్న ఇంద్రకీలాద్రి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రజలు ఆదరించాలన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మానవ సేవే మాధవ సేవ అని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. తమ పోలీస్ శాఖకు 10,000 సీసీ కెమెరాలను సమకూర్చి పోలీసింగ్ కు సహకారం అందించారన్న ఆయన ప్రశంస. ఇంద్రకీలాద్రి ఉత్సవ శోభతో కలకలలాడుతుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ చూసినా పండుగ శోభ ఉట్టిపడుతుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. జగజ్జనని దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి కొంగొత్త వెలుగులతో కాంతులీనుతోంది. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో అమ్మవారి ఆలయ చరిత్ర విశిష్టతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలోని శక్తి క్షేత్రాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి ఎంతో విశిష్టమైనదని చెప్పుకోవచ్చు. కృతాయుగంలో ఇంద్రకీలాద్రిపై కీలుడనే యక్షకుడు అమ్మవారి కోసం తపస్సు చేసి తన హృదయంలోని అమ్మవారు కొలువుండాలని వరం అడగగా అమ్మవారు వరం ప్రసాదించారు. కీలుడు ఇంద్రకీలాద్రిగా అవతరించగా దుర్గామాసుని వధించిన అనంతరం అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా స్వయంవక్తంగా ఆవిర్భవించారని ప్రతీతి. విజయ వాటికాపురిగా ప్రసిద్ధిగాంచిన నగరానికి రాజైన మాధవర్మ ధర్మ నిరతిని మెచ్చిన అమ్మవారు కనకవర్షం కురిపించి శ్రీ కనకదుర్గాదేవిగా కీర్తిగాంచారు. ఇంద్రాద్రి దేవతలు అమ్మవారి దర్శనానికి రావటంతో కీలాద్రి ఇంద్రకీలాద్రిగా పేరుగాంచింది. ఇంతటి విశిష్టమైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రజలు ఆదరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. కొంతమంది ప్రతికూల శక్తులు దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రజల మద్దతుతో ఉత్సవాలు విజయవంతంగా జరుగుతాయని తెలిపారు. 12 ఏళ్ల తర్వాత విజయవాడ వాసులకు ఎగ్జిబిషన్ రానుందని, విజయవాడ ఉత్సవాలు అమ్మవారి ఉత్సవాలకు మరింత శోభ కలిగేలా జరగనున్నాయని వెల్లడించారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ మరియు శ్రేయస్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవం ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనుంది. ఉత్సవాలలో భాగంగా గొల్లపూడి ప్రాంతంలోని 40 ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లపూడి వాసుల సహకారంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కొంతమంది ప్రతికూల శక్తులు దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రజల మద్దతుతో ఉత్సవాలు విజయవంతంగా జరుగుతాయని తెలిపారు. ఇది గొల్లపూడి వాసుల సొంత కార్యక్రమం అని, 12 ఏళ్ల తర్వాత జరిగే విజయవాడ ఉత్సవాలు అమ్మవారి ఉత్సవాలకు మరింత శోభ కలిపేలా ఉంటాయని నేతలు పేర్కొన్నారు. రైతులు అడగగానే మాకు భూమిని ఇచ్చారని, పంట నష్టం పరిహారంగా మాత్రమే కొంత తీసుకున్నారని వారికి ధన్యవాదాలను తెలిపారు. ఈ ప్రాంత ప్రజలంతా ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. కాగా రేపటి నుంచి విజయవాడ ఉత్సవం ఘనంగా ప్రారంభం కానుంది. ఇవాళ రేపటి నుంచి ప్రారంభం అవ్వబోయే అమ్మవారి నవరాత్రులు సందర్భంగా, శ్రవణనవరాత్రుల సందర్భంగా ఈరోజు నుంచే మాకు విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి ఊపు మీద వచ్చింది. ఈ విజయవాడ ఉత్సవం పెట్టడానికి ముందు ముఖ్యమైన కారణం, అందులో ముఖ్య వ్యక్తులు, ముఖ్యంగా గొల్లపూడి ప్రాంతంలో రైతులు 70 సంవత్సరాల నుంచి కౌలు చేసుకునే రైతులు దేశంలో ఎక్కడా చూడని విధంగా వాళ్ళ భూముల్ని అడగంగానే 10 నిమిషాల సమయంలోనే మన ఎమ్మెల్యే గారు, సుబ్బారావు గారు, మిగతా గొల్లపూడి పెద్దలందరి ఆధ్వర్యంలో ఇవ్వగానే చెప్పంగానే ఇమీడియట్గా వాళ్ళు స్థలాన్ని త్యాగం చేసినట్టు వెంటనే ఒప్పుకొని
అప్పుడు పంటకు అయ్యే నష్టపరిహారాన్ని తీసుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. రైతులందరినీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విజయవాడ ఉత్సవాల్లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కి రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు పెట్టినా ఆ అమ్మవారి దయ వల్ల, ఆ భగవంతుడి దయతో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 40 ఎకరాల్లో ఈ భూమి చదును చేయటం, ప్రకృతి కొంచెం ఈ ప్రతిరోజు వర్షం పడుతున్నప్పటికీ ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి గొల్లపూడిలో జరుగుతుంది కాబట్టి గొల్లపూడి వాసులందరూ దీన్ని వారి సొంత కార్యక్రమంలాగా తీసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ రేపు మొదలయ్యే దీనికి ఈరోజే ఇంత పెద్ద కళ వచ్చింది. తప్పకుండా మన అమరావతి, మన విజయవాడ ఉత్సవాలు, ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ దీంట్లో భాగస్వాములయ్యి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎవరు ఎన్ని రకాలుగా దీన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకు సాగుతా ఉంది. మానవ సేవే మాధవ సేవ అని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్త సమాజం పక్షాన సురక్షా కమిటీ 10 టన్నుల కూరగాయలు పంపటం అభినందనీయమన్నారు. సామాజిక సేవలో సురక్షా కమిటీ ముందుంటుందని, తమ పోలీస్ శాఖకు 10,000 సీసీ కెమెరాలను సమకూర్చి పోలీసింగ్ కు సహకారం అందించారని ఆయన ప్రశంసించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం సురక్షా కమిటీ ఆధ్వర్యంలో టీటీడీ నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను సమర్పించారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కూరగాయల రథానికి సిపి రాజశేఖర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి గోవింద నామాలు అలపించారు. టీడీపీ కూరగాయల రథాన్ని సిపి రాజశేఖర్ బాబు, పారిశ్రామికవేత్త, సురక్షా కమిటీ కన్వీనర్ కుదరవల్లి నరసయ్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ తిరుమలలో లక్షలాది మందికి అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనేక సంస్థలు అన్నదానం కోసం కూరగాయల వితరణగా ఇస్తున్నామని అన్నారు. విజయవాడ నుంచి వెంకటేశ్వర భక్త సమాజం సురక్షా కమిటీలు 10 టన్నుల కూరగాయలను టీటీడీ అన్నదానానికి పంపడం అభినందనీయమని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో సురక్షా కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తమ పోలీస్ శాఖకు సైతం అవసరమైన 10,000 సీసీ కెమెరాలను కూడా సురక్షా కమిటీకి సమకూర్చిందని అన్నారు. సురక్షా కమిటీ కన్వీనర్ కేవీ నరసయ్య మాట్లాడుతూ తిరుమల అన్నదానానికి అనేక సంవత్సరాలుగా కూరగాయలు పంపిస్తున్నామని అన్నారు. నేడు 10 టన్నుల కూరగాయలను టీటీడీకి పంపామని తెలిపారు. సురక్షా కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. పోలీస్ శాఖ అవసరమైన 10,000 సీసీ కెమెరాలను సైతం సురక్షా పక్షాలు అందజేస్తామని తెలిపారు. ప్రజలకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసి ప్రాణాలు కాపాడుకోవాలని అవగాహన కల్పించామని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా తమకు చేతనంతలో సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూనే ఉంటామని నరసయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటేశ్వర భక్తి సమాజం వారు, అదేవిధంగా సురక్షా కమిటీ వారు సంయుక్తంగా ఈరోజు 10 టన్నుల కూరగాయలని ఈరోజు తిరుమలకు పంపించడం చాలా సంతోషం. సురక్షా కమిటీ మీకు అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తూ దాదాపు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 10,000 సీసీ కెమెరాలు పెట్టడంలో వారు కీలక పాత్ర పోషించిన విషయం నాకు అందరికీ తెలిసింది. సో ఈ సందర్భంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పోలీసింగ్కి బాగా పనికొచ్చే కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వెంకటేశ్వర భక్తి మండలి వారి భక్తి సమాజం వారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఈరోజు అన్నదానానికి సంబంధించి వారు 10 టన్నుల కూరగాయలు టీటీడీ దేవస్థానం వారు పంపించిన వెహికల్లో వారు పంపించడం చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు, అదేవిధంగా సురక్షా కమిటీకి ధన్యవాదాలు. సురక్షా తరపున ఎన్నో కార్యక్రమాలు మన సిపి గారి ద్వారా మనం అందరం బాగా చేస్తున్నామండి. సీసీ కెమెరాల్లో ప్రధాన పాత్ర సురక్ష చేసిందండి. మీ అందరికీ తెలిసింది ఆ విషయం. మన ఎన్టీఆర్ జిల్లాలో 10,000 కెమెరాలు పెడుతుంటే దాదాపు సగం కెమెరాలు సురక్ష ద్వారానే పెడుతున్నామండి. సురక్ష అంటే ఒక్కనే కాదు, ఇంకా 600 మంది టీం ఉంది ఇంట్లో. నేను కన్వీనర్ దాంట్లో. ఈరోజు కూరగాయల కార్యక్రమం మన వెంకటేశ్వర స్వామి వారికి పంపించాము. అలాగే మెడికల్ క్యాంపులు కంటిన్యూగా పెడుతున్నామండి. మన సీడ్ బాంబింగ్ అని మన కొండల మీద సీడ్ బాల్స్ వేస్తాం.
మొత్తం అన్ని చోట్ల విత్తనాలు వేసాం. అంటే ఈ కోతులు ఈ ఊళ్ళోకి రాకుండా ఏం చేసామంటే కొండల మీద జాంకాయలు, ఎరక్కాయలు ఈ సంబంధించిన విత్తనాలు దాని మీద వేసామండి. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామండి. వచ్చే నెలలో ఉంటుంది, వచ్చే నెలలో ఉంటుంది. ప్రతి నెల ఏదో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నామండి సురక్ష తరపున. ఈరోజు 10 టన్నులు కూరగాయలు పంపించామండి మన స్వామివారికి. అంటే ఆయన ఆజ్ఞ లేని మనం ఏం చేయలేము, ఆయన అనుగ్రహించాడు, మనం పంపించగలుగుతున్నాం. ఆకలితో ఎవరు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించినట్లు సంస్థ నిర్వాహకులు రాయపురెడ్డి స్వరూప్ షేక్ అమీర్ తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మంది ఆకలి తీర్చగలిగామని పేర్కొన్నారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు క్రీడా పరికరాలు, భోజనాలు అందించామని వివరించారు. గుణదల విజయమేరి అందుల పాఠశాలలో ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ 3వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు. సంస్థ నిర్వాహకులు రాయపురెడ్డి స్వరూప్ షేక్ అమీర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు క్రీడా పరికరాలు, భోజనాలు అందజేస్తామని వివరించారు. ప్రతి నెల అవసరమైన వారికి భోజనాలు, మౌలిక వసతులు అందిస్తూ వస్తున్నామని తెలిపారు. ఆకలితో ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో సంస్థను ప్రారంభించామని, సభ్యులు, దాతలు, మద్దతుదారులు సహకారంతో ఇప్పటి వరకు వేలాది మంది ఆకలి తీర్చగలిగామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్, విఎస్పి ప్రసాద్, అమ్మాజీ, ఆరిఫ్, భాగ్యరాజు, నరేంద్ర, ఆనంద్, సాజిద్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీనికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. సో మనం ఫస్ట్ నుంచి ప్రతి ఈవెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఓల్డేజ్ హోమ్లో భోజనం పెట్టాము, అలాగే ఎవరైతే డఫ్ అండ్ డబ్ ఉన్నారో వాళ్ళకి భోజనం పెట్టాము, అలాగే చిన్నపిల్లలకి, అలాగే రోడ్ సైడ్ పీపుల్కి అందరికీ మనం ఏదో ఒకటి 3 years నుంచి ఏదో ఒకటి కార్యక్రమం చేసుకుంటూ వచ్చాము. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వాలంటీర్కి, అలాగే ప్రతి ఒక్క మెంబర్కి పేరు ధన్యవాదాలు. ఫర్ ఎవ్రీవన్ అనే సంస్థ స్థాపించి మరి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు గుణదల విజయమేరీ బ్లైండ్ స్కూల్లో మరి దానికి సంబంధించి సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి మా ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ టీం ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల డొనేషన్స్ ఇచ్చి మరి దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తులు మరి అమీర్ గారు, అలాగే స్వరూప్ గారు దీన్ని స్థాపించి ముందుకు నడిపిస్తున్నారు. మరి ఎంతోమంది దీని కొరకు ప్రత్యక్షంగా మేము కనబడుతున్నా, పరోక్షంగా దీని కొరకు ఎంతోమంది ప్రతి నెల వారి గుప్పిలు విప్పి డబ్బులు ఇస్తున్నారు. మరి అలా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. దీనికి ఎక్కడి నుంచి కూడా ఫండింగ్స్ రావు. మరి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారే ప్రతి నెల కొంత డొనేషన్ ఇచ్చి దాని ద్వారా మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం. మరి దీనికి సహాయం చేసిన వారందరికీ కూడా మరి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి మరి మమ్మల్ని కవరేజ్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ 3 years కంప్లీట్ చేసుకున్నారండి. ఈ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ సంస్థ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి కొన్ని వేల మందికి ఆకలి తీర్చగలిగాం. కొన్ని వందల మందికి పిల్లలకి వాళ్ళకి కావాల్సిన బుక్సే కానీ, బ్యాగ్సే కానీ, ఇంకా వేరే ఎన్నో బ్లైండ్ పీపుల్కి కానీ, వికలాంగులకు కానీ, వీల్ చైర్స్ కానీ అలాంటి ఎన్నో డొనేషన్స్ చేయగలిగామండి. రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి దుప్పట్లు కానీ, ఫుడ్ కానీ, ఎటువంటి అవసరం ఉన్నా ఎక్కడున్నా విజయవాడ చుట్టుపక్కల ఎటువంటి ఏ అనాథాశ్రమంకైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకి నీడ్ ఉంది అనుకుంటే, కావాలని అనుకుంటే కంపల్సరీ అందరికీ డొనేషన్ చేసామండి 3 yearsలో. ఇది ఒక్కరి విజయం కాదండి, ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ టీం అందరూ కలిసి చేసిన విజయం అండి. మాతో పాటు ఒక 160 మంది టీం ఉన్నామండి. మేమందరం కలిసి ముందుకు వచ్చి ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ చేయాలి, ఆ ఈవెంట్ అనేది ఒకరికి ఉపయోగపడాలి అనే ఒక సదుద్దేశంతో చేసిన ఈవెంట్ అండి. మాతో పాటు కలిసి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మా వాలంటీర్స్కి, మా వారియర్స్కి, సోల్జర్స్ లాగా నిలబడిన మా వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకునేలా ప్రతి ఒక్కరూ హస్తకళను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని
రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఆదివారం విజయవాడ పట్టణంలోని మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ హస్తకళల సంస్థ ఆధ్వర్యంలో ఏపిట్కో నిర్వహణలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప బజార్ ను చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ హరిప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు గాంధీ శిల్ప బజార్లు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చేతితో తయారు చేసిన కళాకృతులు గొప్ప అనుభూతిని కలుగజేస్తాయని తెలిపారు. దేశంలోని 13 రాష్ట్రాల నుంచి 35 రకాల వస్తువులను దాదాపు 100 స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల పిలుపు మేరకు హస్తకళలు తయారు చేసిన వస్తువులను ప్రోత్సహించవలసిన అవసరం మనందరిపైన ఉంది. ఆయా స్టాల్స్ లో హస్త కళాకారులు వినూత్నంగా తయారు చేసిన వస్తువులు గాంధీ శిల్ప బజార్ లో అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వివిధ రకాల హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులను నగరవాసులు కొనుగోలు చేయాలని అన్నారు. కళలను కాపాడుకోవాల్సిన అవసరంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయవలసిన బాధ్యత మనపై ఉంది. హస్త కళాభిమానులకు నాణ్యమైన ఉత్పత్తులను అందజేయడంతో పాటు కళాకారులకు ఆర్థిక చేయూతను అందించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశంలోనే పలు ప్రాంతాల్లో గాంధీ శిల్ప బజార్ల ద్వారా ఒకే వేదికపై తీసుకువచ్చి ప్రదర్శన అమ్మకాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నగరవాసులు అందరూ దీన్ని ఆదరించాలని తెలిపారు. దేశంలోనే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి చెందిన ఏటి, కొప్పాక, పోచంపల్లి, వెంకటగిరి ప్రాంతాల హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్స్ లో ఏర్పాటు చేస్తారన్నారు. కొనుగోలుదారులకు తక్కువ ధరకి అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. గాంధీ శిల్ప బజార్ ను ఏర్పాటు చేసిన కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ ఏపిట్కో, ఇండస్ట్రియల్ టెక్నికల్ కన్సల్టెన్సీ సంస్థలను చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ శేఖర్, హస్తకళ అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ అపర్ణాలక్ష్మి, ఏపిట్కో సంస్థ ప్రతినిధులు ఎస్ గోపాలరావు, డి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు విజయవాడలో ఒక గొప్ప అనుభూతి కలిగిన క్రాఫ్ట్ బజార్ని, గాంధీ శిల్ప్ బజార్ని ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అపిట్కో అండ్ డిసిహెచ్ వారి కంబైన్డ్ ఆధ్వర్యంలో ఈ యొక్క శిల్ప్ బజార్, గాంధీ శిల్ప్ బజార్లో దాదాపు భారతదేశం నుంచి 13 స్టేట్స్ నుంచి ఆర్టిజన్స్ వచ్చారు. అలాగే 35 వెరైటీస్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ని, దాదాపు 100 స్టాల్స్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు అపిట్కో వారు అండ్ డిసిహెచ్ వాళ్ళు. ఖచ్చితంగా దేశంలో ఒక హ్యాండ్లూమ్స్ అయితేమి, హ్యాండీక్రాఫ్ట్స్ అయితేమి, ప్రతి ఒక్క దీంట్లో వినూతంగా మనం చూస్తే మనం తీసుకోవాలా, ఇక్కడ కొనాలా అనే విధంగా ప్రతి ఆర్టికల్ మన వారిచ్చే హ్యాండీక్రాఫ్ట్స్తో తయారు చేయబడింది. ఖచ్చితంగా మనం మేక్ ఇన్ ఇండియాలో మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మన గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా స్పెషల్గా ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ మీద ఒక మిషన్ లాగా ఖచ్చితంగా కళాకారులని అందరినీ కూడా మనము ఆదుకోవాలి, మన కళల్ని మనం ప్రోత్సహించాలి. అలాగే మన స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క మనము తీసుకుంటే శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కూడా రకరకాల హ్యాండీక్రాఫ్ట్స్, అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్స్ బొమ్మలు తయారు చేయబడుతున్నాయి. మనం గమనిస్తే వీటి ప్రమోషన్స్ కూడా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, వీరు కూడా ఏ సెంట్రల్ మినిస్టర్ని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా, అలాగే ఎవరిని కలిసినా కూడా ఈ హ్యాండీక్రాఫ్ట్ని వాళ్ళంతకు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే మనము కళలను కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది, మన కళలను అంతరించిపోకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వాకర్స్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. తొలి వార్షికోత్సవం సందర్భంగా పేద విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించామని క్లబ్ అధ్యక్షులు కృష్ణప్రసాద్ తెలిపారు. పాయకాపురం శాంతినగర్ లో స్పందన వాకర్స్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షులు ఇమినేని కృష్ణప్రసాద్ సభకు అధ్యక్షత వహించగా వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ప్రభావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ క్లబ్లకు అనేక వసతులు కల్పించేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కృషి చేశారని, ఇందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. తొలి వార్షికోత్సవం సందర్భంగా పేద విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాన్ని సైతం కూడా నిర్వహించామని తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న స్పందన వాకర్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ జరుపుకున్న
క్లబ్లకు ఏమాత్రం తగ్గకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణప్రసాద్ సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె తెలిపారు. వాకర్స్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు పేద విద్యార్థికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, 8,000 రూపాయలు చదువుకునే చిన్నారులకు పౌష్టికాహారం, అలాగే వాకర్స్ క్లబ్లో గాంధీ జయంతి కానీ, మదర్ తెరీసా జయంతి కానీ, అలాగే దేశభక్తికి సంబంధించిన అనేకమైన కార్యక్రమాలని జరుపుకోవడం, అలాగే ప్లాస్టిక్ అవేర్నెస్ కానీ అలాంటి ముఖ్యమైన కార్యక్రమాలను కూడా స్పందన వాకర్స్ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి గారు, మరి వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 202 గవర్నర్ ఏ విజయలక్ష్మి గారు మరి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క వాకర్స్ క్లబ్ని 2 సంవత్సరాల కిందట మా యొక్క పాస్ట్ గవర్నర్ చిన్నవ రామకృష్ణ గారు మరి ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా దాదాపు 250 మంది సభ్యులతోటి ఈ యొక్క వాకర్స్ క్లబ్ నడుస్తుంది. మాది వాకర్స్ ఇంటర్నేషనల్లో కృష్ణా జిల్లాకి 202 అనే నెంబర్ ఇవ్వడం జరిగింది. దానిలో గవర్నర్గా విజయలక్ష్మి గారు ఉన్నారు. ఈవిడ పరిధిలో ఉన్న 75 క్లబ్బుల్లో స్పందన వాకర్స్ క్లబ్ కూడా ఒకటి. అయితే ప్రథమ వార్షికోత్సవం అంటే 1 సంవత్సరం గడిచిన ఈ క్లబ్బు బ్రహ్మాండమైన 20 సంవత్సరాలు లేకపోతే సిల్వర్ జూబ్లీ చేసుకున్న క్లబ్బులకి ధీటుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను గత సంవత్సరమే గమనించి, ఒక క్లబ్బు సామాన్యంగా అయిపోయి తొందరగా వెళ్ళరు, వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల మాత్రమే. కానీ మొదటి సంవత్సరం వార్షికోత్సవం ఈయన సర్వీసులు స్పందన వాకర్స్ క్లబ్ తరఫున కృష్ణప్రసాద్ గారి సర్వీసులు మేము గమనించి ఉన్నాం కనుక ఆయన చేసే మానవత్వపు సేవలకి గుర్తింపుగా నేను రావాలని ఈరోజు కాకినాడ నుంచి రావడం జరిగింది. రీసెంట్గా కొత్తగా క్లబ్ పెట్టాను అన్నప్పటికీ కూడా చాలా వినూత్నంగా మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలతో పాటు మరి ఇప్పుడు పిల్లలందరూ కూడా మొబైల్స్కి ఎడిట్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళకి కావాల్సిన ఆరోగ్యరీత్యా ఏవైతే ఉంటాయో యోగా ద్వారా వాళ్ళందరికీ నేర్పించి ఆరోగ్యాన్ని మరి పెంపొందిస్తున్నారు. దీంతోపాటు చక్కటి సర్వీస్ యాక్టివిటీ కొనసాగిస్తున్నారు. ఓల్డేజ్ వాళ్ళకి చక్కటి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ ఏదో ఒక కార్యక్రమంతో మరి రిటైర్ అయిపోయాం కదా, ఇంట్లో ఉన్నాం కదా అని కాకుండా చక్కటి కార్యక్రమాలతో ఆయనతో పాటు 10 మందిని కూడా మరి ఆదేశంగా ఉండే విధంగా చక్కటి కార్యక్రమాలు మరి నిర్వహించడం జరుగుతుంది. మరి వాకర్స్ సంబంధించింది నవ్వండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే కాన్సెప్ట్ని కరెక్ట్గా ఆయన యూటిలైజ్ చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న తమ ఇంటి స్థలాన్ని చుంచు మాల్యాద్రి నరసింహారావు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాధితులు రాజేష్ కీర్తి ఆరోపించారు. తాము తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలమని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. సితారా సెంటర్లోని బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు రాజేష్ కీర్తి మాట్లాడుతూ గత నెల 18వ తేదీన కాలనీలోని 104, 105 నెంబర్ గల 2 ఫ్లాట్లను శ్రీరామ్, నీరజ అనే 2 వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన 10 రోజుల తర్వాత చుంచు మాల్యాద్రి నరసింహారావు అనే 2 వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాది అని చెప్పి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పారు. తమ స్థలంలో ఉన్న కంటైనర్తో పాటు ఫర్నిచర్ను అర్ధరాత్రి ప్రొక్లైన్ సహాయంతో తొలగించి వాటిని దొంగిలించారన్నారు. ఈ విషయంపై భవానీపురం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని, ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కూడా తమకు ఎంతగానో సహకారం అందించారని, అయితే చుంచు మాల్యాద్రి, చుంచు నరసింహారావు వారికున్న రాజకీయ పలుకుబడితో భవానీపురం పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.
అయితే నరసింహారావు, మాల్యాద్రి తాము వైసీపీ గూండాలమని తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై తమకు ఎంతో నమ్మకం ఉందని, తమకు పూర్తి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వారు చెప్పారు. చుంచు మాల్యాద్రి, నరసింహారావు చేసిన భూ కబ్జాపై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి తమ గోడును విన్నవించుకుంటామని వారు పేర్కొన్నారు. నా పేరు కీర్తి అండి. మా హస్బెండ్ టి రాజేష్ అండి. మేమిద్దరం గత నెలలో ఈ సైట్ ని శ్రీరామ్ నీరజ అనే ఆవిడ దగ్గర ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నామండి. ఆవిడకి లోన్ ఉందండి ఈ సైట్ మీద. మేము ఇచ్చిన అమౌంట్ తో ఆ లోన్ క్లియర్ చేసుకొని ఆవిడ మాకు రిజిస్ట్రేషన్ చేశారండి. చేసిన తర్వాత ఈ సైట్ ని వేరే వాళ్ళు ఆక్రమించారని మాకు తెలిసిందండి. ఆ సైట్ ఆక్రమించిందని మాకు తెలియగానే మేము వచ్చి చూసి మేము సిపి గారి ఇక్కడ ఇన్నిషన్ ఆర్డర్ తీసుకొని వచ్చామండి. ఇన్నిషన్ ఆర్డర్ తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళకి ఇస్తే 2 రోజులు మాకు సపోర్ట్ చేశారు బాగానే. 2 రోజుల తర్వాత నుంచి పై అధికారుల మీద రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారండి. ఈ రోజు కూడా తిరిగి వచ్చామండి మేము అందరి దగ్గరికి. అవి ఫేక్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఏమున్నాయో వాళ్ళు కూడా చెంచు మాల్యాద్రి ఆయన కుమారుడైన చెంచు నరసింహారావు గారు ఈ సైట్ ని ఆక్యుపై చేశారండి. ఈ సందులో చాలా ఉన్నాయండి. 10-15 దాకా వాళ్ళలాగా అక్రమంగా ఇచ్చేసేసారండి. సైట్ ని ఆక్యుపై చేశారండి వాళ్ళు. దయచేసి నాకు లోకేష్ అన్న, పవన్ అన్న న్యాయం చేయాలి. మేము కూడా టీడీపీ సభ్యులండి. మమ్మల్ని ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు గోండాలుగా చిత్రీకరించారండి. మమ్మల్ని వైసీపీ గోండాలు అంటండి. మేము గోండాలు ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్ళి గోల చేసి మేము చేసామంటండి. వాళ్ళు గుండాల కింద లెక్క చేసి మమ్మల్ని ఇష్యూ చేశారండి. ఎక్కడికి వెళ్లకుండా చేశారు. మేము ఆ పార్టీకి చెందిన వాళ్ళం అని చెప్పారు. గతంలో వాళ్ళే వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఈ రోజు టీడీపీ అధికారంలోకి రాగానే వెంటనే వాళ్ళు ఈ పార్టీలోకి ఇచ్చారు. ఈ రోజు మమ్మల్ని ఈ మాట అంటున్నారండి. ఇదిగోండి మా సభ్యత్వం కార్డు. 10 సంవత్సరాల నుంచి మేము టీడీపీలోనే ఉన్నామండి. సొంత పార్టీలో ఇంత అన్యాయం జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. మీరే న్యాయం చెప్పండి. లోకేష్ అన్న, పవన్ అన్న దీనికి ఏం చెప్తారో మీరే సమాధానం చెప్పండి. మేము గత నెలలో ఇది స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 105వ నెంబర్ సార్. ఈ సైట్ ఇది 320 గజాలండి. 300 గజాలండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న 10 రోజుల కాడి నుంచి ఇవాళకి 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేవండి. ప్రతి గంటకి తాళాలు వేయటం, పగలగొట్టడం, క్రేన్ దాటం, తీయటం. మీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీసు వారు వచ్చి వాళ్ళని సంప్రదించి మీరు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. ఇరు వర్గాలు చూసి మీకు ఎటువంటిది ఏమి ఉందో ఇద్దరిది సరి సమానం చేస్తానన్నారండి. 1 రోజు 2 రోజులు సార్. 3వ రోజు నుంచి పోలీసు వారు కూడా అక్కడితో ఆగిపోయారు. ఆ 4వ రోజు నైట్ కంటైనర్ అర్ధరాత్రి 12ంటికి తాళాలు పగలగొట్టి కంటైనర్ ఎత్తుకొని వెళ్ళిపోయారండి. సీసీ కెమెరాలు, కంటైనర్లో కుర్చీలు, సామాగ్రి, దానికి సంబంధించిన సివిల్ సంబంధించిన సామాన్లు మొత్తం వెళ్ళిపోయారండి. తెల్లారే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది చెప్పగా ఓకే మేము పిలిపించి మాట్లాడుతుండే. ఇవాళ వరకు ఏది కూడా చర్య తీసుకోలేదు. దయచేసి మా యందు దయ ఉంచి మేము రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నదండి. ఇదంతా మా పిల్లల భవిష్యత్తు అండి. మాకు 2 ఆడపిల్లలండి. మాకు వాళ్ళకంటే కోట్లు కూడబెట్టుకుని ఉన్నారండి. ఆ స్థలాలు కోకళ్ళు వాళ్ళు కబ్జాలు చేసి ఉన్నారు. మేము చాలా చిన్నవాళ్ళం. ఏదైనా మాట్లాడటానికి వెళ్తే మేము వైసీపీ గుండాలుగా చిత్రీకరిస్తున్నారండి మమ్మల్ని. మేము వైసీపీ గుండాలు అండి. మేము వైసీపీ గుండాలా? మాకు ఇంతవరకు మా పేరు మీద ఎంత చిన్న పిట్టి కేసు కూడా లేదండి మా పేరు మీద. దయచేసి మా యందు దయ ఉంచి మాకు ఈ స్థలాన్ని మాకు ఇప్పించవలసిందిగాను లోకేష్ అన్నని, పవన్ అన్నని కోరుతున్నామండి. ఆల్రెడీ లోకేష్ గారికి కూడా పెట్టామండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా పెట్టాం. 4-5 రోజుల్లో వెళ్ళి మేము మొత్తం స్పందించారండి. 4-5 రోజుల్లో వెళ్ళి మేము కూడా ఆయన కలుస్తామండి. కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తామండి. మేము కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్తామండి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు దశాబ్ద కాలంగా అన్యాయం జరుగుతూనే ఉందని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లమల్ల ప్రసాదరావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కాపు సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై డిసెంబర్ 26 వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సమాజాన్ని చైతన్యవంతం చేస్తామన్నారు.
విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మా యొక్క నిరసన గళాన్ని వినిపించడం కోసం ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దశాబ్దాల కాలం నుంచి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు పాలకపక్షాల వారి యొక్క కుల వివక్షకి, సవతి తల్లి ప్రేమకి గురవుతూ మరి రోజు రోజుకి కూడా ఈ కులం వెనుకకు నెట్టివేయబడి మరి మేము వెనకబడిపోతూ ఉన్నాం. ఏ రంగంలోనూ కూడా మా జనాభాకి తగిన విధంగా మాకు న్యాయం జరగట్లేదు. అదే విషయాన్ని మేము గౌరవ మంత్రిమండలి వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ శాసనసభ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో కాపులు ప్రభుత్వ ఉద్యోగులుగా కేవలం 1% మాత్రమే ఉన్నారు. జనాభా సుమారు 1/4 ఉంటే, రాష్ట్ర జనాభాలో 1/4 వంతు ఉంటే ఉద్యోగస్తులుగా 1% మాత్రమే ఉన్నారు. ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జనాభా తామాషా ప్రాతిపదికన మాకు 12% ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతున్నాం. మేము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదు. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి మాకు రిజర్వేషన్లు ఉండేవి. ఆ రిజర్వేషన్ని కేవలం రాజకీయ పీడతో రిజర్వేషన్లు తీసేసి ఈ 60 సంవత్సరాలుగా లక్షలాది మంది ఉద్యోగాలు, లక్షలాది మందికి బ్రతుకు తెరువులు లేకుండా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో వెనకబాటులోకి వెళ్ళిపెట్టేట్టుగా ప్రభుత్వాలు రెండు కూడా కృషి చేశాయి. మరి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు వరకు ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఓట్లతో అధికారంలోకి వచ్చి మాకు అన్యాయం చేస్తూనే వచ్చాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్సవ శోభతో కలకల్లాడుతున్న ఇంద్రకీలాద్రి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం. విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రజలు ఆదరించాలన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. మానవ సేవే మాధవ సేవ అని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. తమ పోలీస్ శాఖకు 10,000 సీసీ కెమెరాలను సమకూర్చి పోలీసింగ్ కు సహకారం అందించారన్న ఆయన ప్రశంస. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.